ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించింది ఏపీసీఐడీ. కంబోడియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్వర్క్ ను ఏపీసీఐడీ ఛేదించింది. పశ్చిమ బెంగాల్లో వియత్నాం కు చెందిన హుడే అరెస్ట్ చేసింది. హుడే నుంచి 1400 సిమ్ కార్డ్స్ ను ఏపీసీఐడీ స్వాధీనం చేసుకుంది. కంబోడియా కేంద్రంగా జరుగుతున్న నేరాలను గుర్తించారు సిఐడి అధికారులు. కంబోడియాలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన నిందితులు విశాఖతో పాటుగా పశ్చిమ బెంగాల్, ఒడిశాలో సిమ్ బాక్స్ కేంద్రాలకు అనుసంధానం చేసినట్టుగా గుర్తించారు. వీటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నెట్వర్క్ కాల్స్ కు సర్వర్లు, సిమ్ కార్డులు ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయన్న విషయాలను ఆరా తీశారు. ఇతరుల ధ్రువపత్రాలతో భారీగా మ్యూల్ సిమ్ కార్డ్స్ ను తీసుకుని సిమ్ బాక్స్లను ఏర్పాటు చేసినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. ఎవరెవరు మోసపోతున్నారు వాళ్ళు ఏమనుకుంటారంటే లోకల్ కాలే అనుకుంటారు దీనివల్ల. సో ఇక్కడ దీనికి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎరీనాలో కొందరు ఉంటారు చేసిన వాళ్ళు, ఇక్కడ కొందరు లోకల్ ఆపరేటర్స్ పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. దానికి ఇదంతా మీకు క్లియర్ కట్ గా పెట్టాము. లోకల్ ఆపరేటర్స్ ఉన్నారు అండ్ అట్ వెల్ సిమ్ బాక్స్ ఒకటి కూడా ఉన్నది ఇక్కడ. అండ్ దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కూడా వీ హ్యావ్ ట్రైస్డ్ ఇట్. అండ్ ఇందులో ఒక ఫారెన్ నేషనల్ వియత్నాం పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.